నమస్కారం అండి. నానండి ఏరైనే. అయితే ఇక్కడ శనగదిలో ఉంది కదండి, విశాఖపట్నంలోనే హనుమంతు అక్కడ శనగదిలో ఉందండి. అయితే ఆ శనగదిలోటి ఏమొచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు అనేసి చెప్పినారండి చాలా మంది. అయితే మాకు ఉండడు అన్నాడు, పద దేవుడు మాట్లాడుతుందట, ఒకసారి పలకరించి వద్దుమా, ఎలాగ మాట్లాడుతుండో ఏటి మాట్లాడుతుండో చూద్దామా అనేసి అన్నాడండి. అందుకని వచ్చినాను. ఇదిగోటండి కనపడుతుంది కదా, ఇదే గుడి. ఈ గుడి లోపలికి వెళ్ళి దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడో, సాయిబాబా దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడో ఏడు చేస్తున్నాడో చూద్దామండి. రాయండి వెళ్తుమా. ఇదిగోటండి రెండో అంతస్తులోకి వచ్చినాము. 2 అంతస్తులండి మొత్తం గుడి అంతానా. అయితే కింద గుడి ఉన్నది కదా, కింద గుడి పక్కనే ఓ పక్క దుని ఉన్నదండి. దుని అంతా తెలుసు కదండి, ప్రతి సాయిబాబా గుడిలోనే ఉంటుంది. మంటలో అవి పెట్టి విభూది అనేది తీస్తారు కదా, అది దుని, అది పక్కన ఉంటుంది. అది దాటి ముందుకు వస్తే ఇగో మీదకు వచ్చిన తర్వాత ఇది రెండోదండి. ఇది ఇక్కడే సజీవ మందిరం అంటారనమాట దీన్ని. అంటే బాబా గారు బతికున్నప్పుడు ఎలాగుంటుంది అనేది దీని ఉద్దేశము. ఒకసారి అది కూడా చూద్దాం లోపలికి వెళ్ళి. రా బాబు. ఇదిగోటండి మీదకు వచ్చినాము. మీదనే సాయిబాబా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని రాసుందండి. దాని కిందనే స్వామివారు విగ్రహం ఉన్నదండి. ఆ విగ్రహం పక్కనే మనం మాట్లాడిన సాయిబాబా స్వామివారు ఉన్నారండి. ఒక్కసారి ఆ స్వామివారి గారి దగ్గరికి వెళ్దాము. ఎంత బాగుందంతేనండి, నిజంగా ఒక మనిషి కూకున్నట్టే ఉన్నదండి. అక్కడ ఒక మనిషి కూకొని మనతో మాట్లాడితే ఎలాగుంటుందో అలాగే ఉన్నదండి బాబు. అదిగో అటు చూపించమరయ్యా. అదిగోటండి చూసినారు కదండి ఎంత బాగున్నదో. ఇది విశాఖపట్నంలోనే మొట్టమొదటిదండి మాట్లాడిన ఒక స్వామి బొమ్మ కానీ, లేకపోతే మాట్లాడిన ఏది కూడా ఇప్పటి వరకు విశాఖపట్నంలోనైతే లేదండి. ఇది ఒక కళాకారుడు తయారు చేసినాడండి ఈ మాట్లాడడం. అయితే మనం ఒక పని చేద్దామండి, స్వామివారిని ఒక మాట అడుగుదాము, ఆయన ఏడు సమాధానం చెప్తారు అనేది కూడా ఒకసారి చూద్దాము. అయ్యా బాబా నమస్కారం తండ్రి. స్వామి ఏటి స్వామి మాకు ఈ కష్టాలు, నాకేటి అర్థం కాలేదు. ఇలా ప్రశ్నిస్తాను ఏటో అనుకోకండి బాబు, మీ సమాధానం ఏటో చెప్పండి బాబు ఒక్కసారి బాబు. మీ మనసు అర్థానికి మీ చర్యకు ప్రతిచర్యను నేను. పాశము మోహము స్వార్థము ఏ అనుభూతిని నా మనసు కోరనట్టే కారము ఉప్పు తీపి పులుపు ఆశించదు. ఆశ లేని దానిపై ఆలోచన ఎందుకు? పైగా ఒకింటి పెళ్లి భోజనం కంటే 100 ఏళ్ల తల్లులు పెట్టే ఆరోగ్య ముక్కలే నాకు షడ్రసు. నాయన తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉన్నవాడు. చూసినారు కదండి, నన్ను అడిగితే నాకే చెమటలు పట్టేస్తున్నాయండి. స్వామి నిజంగా స్వామి సాయిబాబా వచ్చి మాట్లాడినట్టే నాతో ఉన్నదండి. ఇంత గొప్ప విగ్రహాన్ని తయారు చేసినారండి. నిజంగా ఆ కళాకారుడిని ఒకసారి కలుద్దామండి. ఇదిగో పక్కనే ఉన్నారండి ఆయన్ని ఒకసారి కలుద్దామండి. ఆయన పేరేటి, ఊరేటి, ఇది ఎందుకు చేసినారు, ఎంత ఖర్చు అయ్యింది, ఇవన్నీ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందామండి. అయ్యా నమస్కారం అండి. నమస్తే అండి సార్. మీ పేరండి? రవిచంద్ర అండి. రవిచంద్ర. ఎక్కడ ఉంటారు బాబు? ఇక్కడ ఆర్లవలో ఉంటారు. ఆర్లవలోనే ఉంటారండి బాబు. ఈ విగ్రహం తయారు చేసినారు కదా, ఇది ఎన్నాళ్ళు అవుతుంది బాబు ఇది తయారు చేసి? ఇది తయారు చేసి ఒక 10 రోజులు 15 రోజులు అవుతుందండి. 15 రోజులే కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి చింతపల్లి సాయిబాబా గుడికి పంపించాల్సింది. నాకు ఇక్కడ ఆనవాయితీగా పెట్టడం అలవాటైంది. కొత్తగా ఏమైనా చేసినా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నామండి. తర్వాత ఇది చింతపల్లి సాయిబాబా గుడికి వెళ్ళిపోతుందండి. అంటే ఈ సాయిబాబాని ఇక్కడ తయారు చేసి వీళ్ళందరికీ చూపించి ఇక్కడ నుంచి చింతపల్లి సాయిబాబా గుడికి తీసుకెళ్ళి అక్కడ పెడతారు. బాబు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఇలాగ స్వామి మాట్లాడితే బాగుంటుందన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అది భక్తులు రియలిస్టిక్గా సాయిబాబా చేసినప్పుడు, అచ్చం మనిషిలా చేసినప్పుడు చాలామంది అన్నారు అన్నమాట, ప్రాణం పోసేసావు, మాట్లాడితే ఎంత బాగుంటుంది, కళ్ళు మూస్తే ఇంకెంత బాగుంటుంది అనేవారు అన్నమాట. అది నేను ఆలోచించి అలా కానీ చేయగలిగితే ఇంకా బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. దానికోసం మేము కష్టపడ్డాం. రోబోటిక్స్లో చేస్తే బాగుంటుంది, చర్మం సిలిక్ అంతా చేస్తే బాగుంటుంది అని మేము అనుకున్నాం. దాని తగ్గట్టుగా ఇప్పుడు చర్మం అది తయారు చేసి పెట్టామంట. అచ్చం అలా తయారు చేయగలిగాం. దీనికోసం 3 years నుంచి కష్టపడ్డాం. కంప్లీట్ అయింది. ఇప్పుడు పొజిషన్లోకి వచ్చింది. బాబా అంటే ఇలాంటి బొమ్మలు మీరు చేస్తుంటారా? ఇది మీ వృత్తా?
ఇదే నా వృత్తి అండి. బొమ్మలు తయారు చేయడం నా వృత్తి. ఈ రోబోటిక్స్ అనేది నా హాబీ. హాబీగా కూడా ప్రొఫెషనల్ అయింది. అంటే మామూలుగా అయితే మీరు ఇలాంటి కళాఖండాలు చాలా చేసినారు, చాలా బయటికి పంపించినారు బాబు. అంటే ఏ గుడ్లకే లేకపోతే పార్కులకే, చనిపోయిన వాళ్ళవి కానీ లేదా పార్కుల్లో కానీ మ్యూజియంస్లో కానీ అరకు మ్యూజియం కానీ ఇవన్నీ కూడా మేము చేసినవి. ఇలా చేస్తుంటాం. ఈ రోబోటిక్స్ అనేది మేము ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం. ఇది కూడా ఇప్పుడు చేయగలుగుతున్నాం, ఇంప్రూవ్ అవుతుంది. అంటే బాబు ఒకవేళ ముందుకు కానీ ఎవరైనా సరే మా నాన్నగారు చచ్చిపోయినారు, ఆయన మాట్లాడినట్టు ఉన్నట్టు మాతో బొమ్మలు కావాలి అని అడిగితే మీరు చేసి ఇస్తారు? చేయగలం బాబు. అంటే మీరు ఎక్కడ ఉంటారు, మీ ఫోన్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటారు, ఒకవేళ మిమ్మల్ని కలుసుకోవాలంటే సులభంగా మిగతా జనాలకి ఎలా తెలియాలనేది ఒకసారి చెప్తారండి. నా పేరు రవిచంద్ర, నేను విశాఖపట్నం ఆరిలెవలో ఉంటాను. ఆరిలెవలో మా వర్క్షాప్ ఉంది అక్కడే అన్నీ తయారవుతుంటాయి. నెక్స్ట్ నా ఫోన్ నెంబరు 9848343645 నా నెంబరు. నా పేరు రవిచంద్ర. గూగుల్లో సెర్చ్ చేసిన ఓకే బాబు, చూసినారు కదండి, గూగుల్లో కొట్టిన రవిచంద్ర గారి పేరు వస్తుంది. ఇక్కడ చూసినారు కదండి సాయిబాబా గారిని ఎంత చక్కగా చేసినారంటే నిజంగా ఒక మనిషి మనతో మాట్లాడినట్టే ఉంటుందండి. ఏంటి అయితే మన ఇదేంటంటే కొద్ది రోజులే ఉన్నదండి చూడడానికి. రేపో ఎల్లుండో ఈ సాయిబాబా గారు చింతపల్లి వెళ్ళిపోతారు, అక్కడ భక్తులతోటి మాట్లాడతారు. ఒకవేళ ఎవరైనా కానీ చూడాలనుకుంటే ఇయ్యాలో రేపో వచ్చి చూడండి, అద్భుతంగా ఉన్నదండి. మీరు నిజంగా వచ్చి చూస్తే డైరెక్ట్గా ఆ షిరిడీలోనే ఉన్న సాయిబాబా స్వామి ఇక్కడికి వచ్చి మనతోటి మనం అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తాండ్రేమో అన్నంత చక్కగా తయారు చేసినారండి రవిచంద్ర గారు నిజంగానా. అయ్యా అయితే దీనికి తమరికి ఖర్చు ఎంత అయ్యింది బాబు? ఇది మాకు 7,50,000 దగ్గర ఖర్చు అయింది. అంటే ఇంకా ఎక్కువ ఖర్చు అయింది. ఇప్పుడు ఈ బొమ్మ తయారు చేయాలంటే మేము ఇప్పుడు 8 లక్షలు తీసుకుంటున్నాం. చింతపల్లి సాయిబాబా వాళ్ళు కూడా అంతే పే చేస్తున్నారు. ఇంకా చెన్నై నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, గుజరాత్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, అహ్మదాబాద్ నుంచి 2 వచ్చాయి. వీళ్ళందరికీ కూడా మేము తయారు చేస్తున్నాం, ఇప్పుడు రెడీ అవుతున్నాయి. ఇది లోపలంతా మెకానిజం అది ఉండడం వల్ల చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నమాట. డివైజెస్ కూడా అమెరికా నుంచి కెనడా నుంచి కొన్ని తెస్తాం అన్నమాట. అంటే బయట దేశాల నుంచి కూడా తీసుకొని వస్తారండి. బయట దేశాల నుంచి కూడా దీనికి కావాల్సిన సరుకులు అంటే మరి మనకు తెలియదండి, ఆ మిషన్లో ఏవో ఉంటాయి కదండి, అవన్నీ బయట దేశాల నుంచి తీసుకొస్తారు. అలాగే ఎతకోడు దగ్గరికి ఆర్డర్లు అయితే చూసుకుంటే మనకి గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఢిల్లీ నుంచి కూడా గూగుల్లో కొడితే మీకే తెలిసిపోద్దండి. రవిచంద్ర అని కొడితే మీకు ఎవరికైనా కానీ ఇలాంటి బొమ్మలు కావాలన్నా సరే, ఏదే ఇలాగ సాయిబాబా గారు ఎలాగైతే మాట్లాడుతున్నారో అలాగే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ దేవుడి సన్నిధికి వెళ్ళిపోతే వాళ్ళకి కావాల్సినటువంటివి కానీ లేదా మీకు ఇష్టమైన నాయకుల బొమ్మలు కానీ ఆయన చేస్తారండి. చూసినారు కదండి, రవిచంద్ర గారు ఫోన్ నెంబర్ కూడా చెప్పినారు. అయితే బాబు ఇది వరకు ఏది విశాఖ మ్యూజియంలోనే కొన్ని బొమ్మలు చూసినాం బాబు. ఒక ముసలాతను, అలాగే సచిన్ టెండూల్కర్, ఇవన్నీ మీరు చేసినవేనండి? నేను చేసిందండి. అయితే బాబు దీని మీద ఒక కథ నాకు తెలిసింది ఏంటంటే, మీరు ఆ బొమ్మలు చేసి కలెక్టర్ ఆఫీస్ కాడికి తీసుకెళ్ళి అక్కడ ఎడితే అది నిజమేనండి? ఏం జరిగింది బాబు అది? అది ఒకసారి మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇది వర్క్ చేస్తుంటే ఒక ఇలా చేయాలని రియలిస్టిక్గా అచ్చ మనిషిలా చేయమని మాకు ఒక పెద్ద ఆఫీసర్ చెప్పారు. దానికోసం కష్టపడి ఒక విగ్రహం తయారు చేశాం. తయారు చేస్తే ఆ విగ్రహం ఏమైందంటే తీసుకెళ్తుంటే ఎవరు డెడ్ బాడీ తీసుకెళ్తున్నామని కంప్లైంట్ చేశారు. వెంటనే పోలీసు వాళ్ళు మా వెనకాల వచ్చారు. మేము మెల్లిగా వెళ్తున్నాం, వాళ్ళు మమ్మల్ని ఓవర్టేక్ చేసి మమ్మల్ని ఆపి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు. అది శవం అంటారు, వాళ్ళు ముట్టుకోమంటే ముట్టుకొని అంటున్నారు. అప్పుడు మేము షర్ట్ అది ఇప్పి లోపల పాటలో చూపెడితే అప్పుడు వాళ్ళకి అర్థమైంది బొమ్మని. అంటే చేసిన బొమ్మను మళ్ళీ ఇప్పి చూపించిందా? వదలలేదు. ఆఖరికి మేము అక్కడి నుంచి బతికి బయటపడ్డాం. అప్పుడు బాగా పాపులర్ అయ్యాం. చూసినారు కదండి ఎంత చక్కగా చేస్తారంటే, వీళ్ళు ఫస్ట్ టైం బొమ్మ చేసినప్పుడు ఆ బొమ్మ కొట్టుకొని బండి మీద వెళ్తుంటే ఆ చూసిన జనం, దారంటే వెళ్ళిన జనం వీళ్ళు ఏదో శవాన్ని నొట్టుకుపోతాను రేవో అనుకున్నారండి. అనుకొని వీళ్ళు ఆపేసినారు. ఆఖరికి పోలీసులను పిలిచినారు. ఆఖరికి వీళ్ళు తయారు చేసిన బొమ్మను మళ్ళీ ఆ బట్టలు అన్నీ ఇప్పేసి చూపించితే కానీ వీళ్ళు నొగ్గనేదండి. అంటే ఎంత బాగా చేస్తానరో ఈయన, ఎంత బాగా చేస్తానరా అనే దానికి ఉదాహరణ అండి ఇది. అయితే అండి ఈ గుడికి ఒక ట్రస్ట్ బోర్డు కూడా ఉన్నదండి. అయితే ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మనం ఒకసారి వెళ్ళి ఆయన్ని కలుద్దాం, ఆయన అడుగుదాం. అదిగోటండి ఇదే రూము, వచ్చినాం లోపలికి. అదిగోటండి చైర్మన్ గారు అక్కడ కూకొనరు, ఆయన అడుగుదామండి. ఏటి బాబు ఏటి సంగతులన్నీ. రా బాబు ముందుకు రారా అయ్యా. అయ్యా పర్వాలేదండి, నమస్కారం అండి. అయ్యా తమరి పేరండి? నా పేరు వానపల్లి అప్పారావు. అయ్యా అలాగే ఫస్ట్ షిరిడి గ్రామం అనేసి పైన ఉంది.
అది ఆ రవిచందే ఏర్పాటు చేశాడు, అంటే ఆ విగ్రహాన్ని. దానికి షిరిడి గ్రామాన్ని మేము ఏర్పాటు చేసాం టెంపుల్ ట్రస్ట్ తరపుని. అప్పుడు నుండి ఆ ఫస్ట్ విగ్రహం ఆయన తయారు చేసింది కూడా అదే. తర్వాత చాలా విగ్రహాలు చేశారు. అయితే ఈ మధ్య వాయిస్ సిలికాన్ తాలూకా దీంతో వాయిస్ ఉండే విగ్రహాన్ని తయారు చేశాను చెప్పారు. చెప్పిన తర్వాత మన టెంపుల్లో ఫస్ట్ ఇదివరకు కూడా అలాగే పెడితే ఆయనకి బాగా ఫెచింగ్ అయ్యిందని మళ్ళీ మన గుడిలోనే పెడతామండి అనేసి అంటే సరే తీసుకొచ్చి పెట్టండి అనేసి చెప్పడం జరిగింది. అలాగే చాలామంది వచ్చి చూడడం జరిగింది. చాలా బాగుంది, బాబా గారి వాయిస్ వస్తుంది అనేసి మూమెంట్స్ ఉన్నాయి, కళ్ళవి కూడా ఇది ఉన్నాయి అనేసి అందరూ కూడా భక్తులు చెప్పడం అంత ఆనందదాయకంగా ఉంది.